హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో స్నాక్ కమ్ స్వీట్ కమ్ ప్రసాదం రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ హెల్దీ కూడా అండి. హ్యాపీగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా ఇష్టంగా తినేస్తారు. ఇంతకీ రెసిపీ పేరు చెప్పలేదు కదండి, డ్రై ఫ్రూట్ మోదకుల్ని చేసి చూపిస్తున్నాను అనమాట. మోదకుల్ని వినాయకుడికి నైవేద్యంగా పెడతాం కాబట్టి ఈ రెసిపీని మనం ప్రసాదం కింద పెట్టుకోవచ్చు. అలాగే స్నాక్ కింద కానీ లేదా హెల్దీగా స్వీట్ తినాలనుకున్నప్పుడు కానీ ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. సో లేట్ చేయకుండా ఈ డ్రై ఫ్రూట్ మోదకుల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం పిండిని కలుపుకోవాలండి. దానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి. మీరు అచ్చం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, లేదా సగం మైదా పిండి సగం గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు, లేదా అచ్చం మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. అది మీ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకుని ఈ పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్ డోలా తయారు చేసుకుని పెట్టుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం స్టఫింగ్ తయారు చేసుకుందామండి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 200 లేదా 250 గ్రాముల సీడ్లెస్ ఖర్జూరాన్ని యాడ్ చేసుకుని కొంచెం మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇలా సాఫ్ట్గా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు 1/2 కప్పు దాకా వేసుకోండి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా ఒక 1/2 కప్పు దాకా వేసుకుని 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేయండి. ఇవి కమ్మటి వాసన వస్తున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కిస్మిస్ని కూడా వేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా గుమ్మడి గింజలు వేసుకుని ఫ్రై చేయండి. ఇవి ఎక్కువసేపు పట్టదండి, జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా పలుకులు 2 టేబుల్ స్పూన్స్, అలాగే 2 టేబుల్ స్పూన్ల చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, వీటిని కూడా వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు మాడిపోకుండా దోరగా ఫ్రై చేసేసుకుని 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఫైనల్గా ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని కూడా వేసేసి ఒక 2 మినిట్స్ పాటు ఆ వేడి మీదే మొత్తం అంతా కలిసేటట్టుగా పక్క కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని మనం డ్రై ఫ్రూట్ లడ్డూస్ కింద చుట్టుకోవాలి. ఈ మిక్స్చర్ అనేది కంప్లీట్గా చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తర్వాత చేత్తో ఒక ఉండలాగా చుట్టేసుకోండి. తర్వాత కొంచెంగా తీసుకుని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోండి. ఇలా మనం తినడానికి వీలుగా ఉండేటట్టుగా ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో లడ్డూల కింద చుట్టేసుకుని పెట్టుకోవాలి. సో మనకి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని మరొక 2 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకుని ఈ పిండిని మనం ఏ సైజులో అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తయారు చేసుకున్నామో వాటికన్నా చిన్న సైజులో బాల్స్లా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్లోంచి ఒక్కొక్కటిగా తీసుకుని మనం మోదకులుగా షేప్ ఇవ్వాలన్నమాట. దానికోసం ఇట్లా పొడిపిండి చల్లుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ మందంలో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనికి సెంటర్లోకి మనం తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్ లడ్డూని పెట్టండి. డ్రై ఫ్రూట్ లడ్డూని ఇలా రౌండ్ షేప్లో కాకుండా కొంచెం ఫ్లాట్గా చేయాలన్నమాట. సో కొంచెం ప్రెస్ చేస్తే ఇది ఫ్లాట్గా అవుతుందండి. ఇలా ఫ్లాట్గా చేసుకున్న తర్వాత మనం ఫిల్స్ ఎలాగైతే పెడతామో, అంటే మనం మోమోస్ ఎలా అయితే చేస్తామో అట్లాగా కుర్చీలు పెట్టుకుంటూ వచ్చేసేయాలి. కంప్లీట్గా పెట్టుకున్న తర్వాత జస్ట్ ట్విస్ట్ చేసి ప్రెస్ చేసుకుంటే మోదకుల షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, బట్ 2 to 3 టైమ్స్ ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీకు ఇలా రాకపోతే ఇంకొక ఈజీ మెథడ్ కూడా చెప్తాను. అదెలా అంటే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫస్ట్ పిండిని స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత సెంటర్లోకి ఇలా డ్రై ఫ్రూట్ లడ్డూని పెట్టి కొంచెం ప్రెస్ చేసి ఇలా 4 సైడ్స్ కూడా క్లోజ్ చేసేసేయండి. సెంటర్కి తీసుకొచ్చి క్లోజ్ చేసేసిన తర్వాత మనకి 4 కార్నర్స్ అనేవి మిగులుతాయండి. వాటిని కూడా దగ్గరికి తీసుకొచ్చి కొంచెం ట్విస్ట్ చేస్తే ఇలా ఇంకొక షేప్ మోదక్ రెడీ అయిపోతుంది. ఇది చాలా ఈజీ అండి, చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు అనమాట. సో మీకు ఎలా నచ్చితే ఎలా వస్తే అట్లా మోదకుల షేప్ అనేవి ఇచ్చేసి ఇట్లా ప్రిపేర్ చేసేసుకోండి. అన్ని మోదకుల్ని ఇలా తయారు చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అనేది మీడియం హీట్లో కాగిన తర్వాత ఇందులోకి ఆయిల్కి పట్టే విధంగా 3 లేదా 4 మోదకులు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా తయారైన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా అన్ని మోదకుల్ని కూడా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోండి. అంతేనండి, డ్రై ఫ్రూట్ మోదకులు రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ హెల్దీ డిష్ కాబట్టి మీరు అందరూ కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇవి మనకి 1 వీక్ నుంచి 10 డేస్ పాటు స్టోర్ కూడా ఉంటాయన్నమాట.
మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్ మోదకల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వినాయక చవితి రోజు ప్రసాదంగా నైవేద్యంగా పెట్టండి. ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.